మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఉదయాన్నే నిద్ర లేచినప్పటి నుంచి ఏ పేపర్ చూసినా, ఏ ఛానల్ చూసినా భారతదేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఇంత దారుణాధారంగా మహిళలపైన ఈ దాడులు జరుగుతున్నాయో మనతో మాట్లాడడానికి హరిత గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఆడుకుండే పిల్లలు కానీ చిన్న పిల్లలు కానించి ఆటలాడే అమ్మాయిల వరకు ప్రతి ఒక్కరి పైన ఈ లైంగిక దాడులు కావచ్చు, హరాస్మెంట్లు కానీ జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఎందుకు అన్నదానికి ఒకటే రీజన్ అని చెప్పి మనం చెప్పలేం కదండి నాగమోహన్ రెడ్డి గారు. చాలా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి మనం చూస్తే. అది మహిళల మీదే కాదు, చిన్న పిల్లలు అబ్బాయిల మీద కూడా, మైనర్స్ అబ్బాయిల మీద కూడా జరుగుతున్నాయి. చాలా రీజన్స్ ఉన్నాయి. మూవీస్, సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, డ్రగ్స్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా వీళ్ళకు వర్క్ చేయడానికి ఏ వర్క్ లేక ఖాళీగా ఉండడం వల్ల మనిషిలో మనుషులు మృగంలాగా తయారవుతున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయండి, ఒక్కటని కాదు. అసలు ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్లయితే, ఎడ్యుకేషన్లో ఇంతకుముందు మన టీచర్స్ మనకు ఎథిక్స్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఎథిక్స్ నేర్పించడం మానేశారు అందరూ. సబ్జెక్ట్. వాడు నర్సరీ దగ్గర నుంచి ఇన్ని బుక్స్ వేసుకొని వెళ్తుంటాడు, బ్యాగ్ తగిలించుకొని ఆ మొయిలైనన్ని బుక్స్ తీసుకొని వెళ్తుంటాడు. ఏం చెప్పారు అంటే ఇంగ్లీష్ చెప్తారు, లేదు అంటే మ్యాథ్స్ చెప్తారు, సోషల్ చెప్తారు. దెర్ ఈజ్ నో ఎథిక్స్. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినట్లయితే టీచర్సు అమ్మాయిలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది అబ్బాయిలకు చెప్పేవాళ్ళు, అబ్బాయిలతో ఎలా బిహేవ్ చేయాలి అనేది అమ్మాయిలకు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అవి చెప్పే టీచరే లేరు, ఆ ఎథిక్స్ చెప్పే టీచర్స్ లేరు. ఒకవేళ ఒక దెబ్బ వేసినా ఇది నువ్వు చేసేది తప్పని టీచర్స్ పిల్లల్ని మందలిస్తే పేరెంట్స్ వెంటనే వస్తారు, వచ్చి మా అబ్బాయిని మీరు కొట్టారు, మా అమ్మాయిని మీరు కొట్టారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటారు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే పోర్నోగ్రఫీ కూడా ఒక విధమైన ఇంపాక్ట్ అండి. 12 ఇయర్స్కే అబ్బాయిలు మొబైల్స్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందన్నమాట. మొబైల్స్ తీసుకోవడము, పోర్ను చూడడము, దానిలలో వీళ్ళని ఇమాజిన్ చేసుకోవడం. అంటే మనం మొబైల్ విషయంకి వస్తే మేడం, అంటే పెద్ద పిల్లలు కాదు, చిన్న పిల్లలు ఇంక్లూడ్, ఆ పిల్లవాడికి తినిపించాలన్నా కానీ ఇంట్లో పేరెంట్స్ మొబైల్ ఇచ్చి దాంట్లో బొమ్మలు పెట్టి వాళ్ళు ఆ పిల్లవాడికి అప్పటి నుంచే, అంటే చిన్న వయసు నుంచే ఈ మొబైల్ అలవాటు చేస్తున్నారు, బొమ్మలు పెడుతున్నారు. కొంతమంది మరీ దారుణం, మా వాడు మొబైల్ లేనిది తినడండి, మొబైల్లో బొమ్మలు చూస్తే బాగా తింటాడని. అంటే వాళ్ళకి అప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు, పేరెంట్సే అలవాటు చేస్తున్నారు కదా. ఇప్పుడు మదర్ ఉన్నారు, బాబును కానీ పాపను కానీ ఎత్తుకొని మన చైల్డ్ని బయటికి తీసుకెళ్ళి, చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకు ఫుడ్ పెట్టాలి అంటే బయటికి తీసుకెళ్ళి స్టార్స్ని చూపిస్తారు. అది మూన్, ఇది స్టార్, అది చుక్కలు అని చెప్పి చూపిస్తా, అదిగో చెట్లు చూడమ్మా, ఇదిగో నీడ చూడమ్మా అని చెప్పి నేర్పిస్తే తినిపించేవాళ్ళు. ఇప్పుడు ఆ పేరెంట్స్కి అది బరువు అయిపోయిందనమాట. బరువు అయిపోయేసి మొబైల్ చేతికి ఇచ్చేస్తే వాడు ఆ కార్టూన్ చూసుకుంటూ ఉంటాడు. చిన్నపిల్లడు 2.5 ఇయర్కే బాబు మొబైల్ ఆపరేట్ చేస్తుంటాడు, బేబీ. ఆ మొబైల్ మన చేతికి ఇచ్చి వెంటనే వాళ్ళు ఏదో ఫుడ్ పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారనమాట. అంటే బిజీ లైఫ్ అయిపోయింది. పేరెంట్స్ కూడా ఎలా చేస్తున్నారు అంటే కొంచెం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఇలా చేద్దాము అనేది ఏం లేదు, మొబైల్ చేతికి ఇచ్చేస్తే ఈజీగా వర్క్ అయిపోతుందని చెప్పనేసి వాళ్ళు చేస్తున్నారు. పిల్లలు కూడా అదే అడిక్ట్ అవుతున్నారు. మనం ఒక 3 టైమ్స్ అలా చేస్తాము, 4th టైం వాడు ఏం చేస్తాడు, ఇదేదో బాగుంది అని చెప్పి, చిన్న పిల్లోడు కదా, దానికి అడిక్ట్ అయిపోతాడు. ఆ మొబైల్ ఇస్తేనే వాడు ఫుడ్ తింటాడు, ఆ మొబైల్ ఇస్తేనే వాడు సైలెంట్గా ఉంటాడు, లేకపోతే ఇంట్లో అంతా గోలగోల చేస్తుంటాడు. అంటే ఇప్పుడు పిల్లల పట్ల తల్లిదండ్రులు సరైన బాధ్యతగా లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతాయని అంటారా? అది మాత్రం 50% అదే కరెక్ట్ నాగమోహన్ రెడ్డి గారు. మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఫస్ట్ టీచర్ మనకు మదరే అవుతుందండి. మన తల్లి ఒడే మొదటి బడి మనకు. మనం స్కూల్కి వెళ్ళకముందే మనం ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు చెప్తారనమాట, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అది తప్పమ్మా, ఇది తప్పమ్మా అని చెప్పి చెప్తుంటారు. మనము చిన్న పిల్లాడు 2 ఇయర్స్ బేబీ ఇంకో పిల్లోని కొడతారు, ఇంకా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ ఇంట్లో, కొడితే తప్పు రాది, అలా చేయకూడదు అంటారు. అండ్ దట్టు స్మాల్ ఫ్యామిలీస్ అయిపోవడం ఇక్కడ ఒక రీజన్ అయింది. పేరెంట్స్కు ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు, పిల్లల్ని పట్టించుకునే టైం ఉండదు. సాఫ్ట్వేర్స్ అయితే వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు, కానీ ఇద్దరు బిజీగా ఉంటారు, వాళ్ళు కుక్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. సో ఈ బిజీ లైఫ్లో ఏమవుతోంది అంటే పిల్లల్ని పట్టించుకునే టైం లేదు. అదే ఇంతకు ముందు అయితే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. అక్కడ ఈ తాతయ్యలు, అమ్మమ్మలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని చక్కగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు పిల్లలకి ఏది కరెక్ట్, ఏది రాంగు అని చెప్పి అనేది చెప్పేవాళ్ళు. మా చిన్నప్పుడు అయితే మా తాతయ్య గారు ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని ఒక కథలాగా చెప్పేవాళ్ళు అనమాట.
ఒక్కొక్క కథ చెప్పి ఒక్కొక్క నీతి చెప్పేవాడు అనమాట, కొన్ని సామెతలు చెప్పేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఎవరు లేరు అలా. అమ్మాయిలు కూడా ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. అమ్మాయిలకు కూడా ఇండివిజువాలిటీ ఎక్కువైపోవడం వల్ల ఇన్లాస్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ కానీ, అంటే పెద్దవాళ్ళు కావాలని ఏది చెప్పరండి. మన ఫ్యామిలీ బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కోడలు బాగుండాలి, వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని చెప్పన్న ఉద్దేశంతో చెప్తారు. కానీ ఇండివిజువాలిటీ ఎక్కువ అవడం వల్ల అమ్మాయిలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు దాన్ని. పోనీ వీళ్ళకి టైం ఉంటుందా పిల్లలు పుట్టిన తర్వాత చెప్పడానికంటే? వీళ్ళకి అంత ఓపిక ఉండదు, అంత టైము ఉండదు. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మ ఇంట్లోనే ఉంటుంది కదా. ఫాదర్ అంటే అందరూ వర్కింగ్ ఉమెన్ ఉండరు, ఇంట్లో హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు. మదర్ ఇంట్లోనే ఉంటుంది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తల్లి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. 24/7 ఏం వర్క్లో ఉండరు కదా. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది తల్లి అబ్జర్వ్ చేస్తుంది. తండ్రి బయట నుంచి వస్తాడు, వర్క్ చేసుకొని వస్తాడు, తను అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. మన పిల్లలు ఎలాంటివి మొబైల్లో వాచ్ చేస్తున్నారు, ఏం గేమ్స్ ఆడుతున్నారు, ఆఫ్టర్ దట్ ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, ఎలాంటి పిల్లలతో తిరుగుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అనేది తల్లే చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత తండ్రికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఏది రైట్ ఏది రాంగ్ అనేది. ఎంతసేపు ఉన్నా మనము ఈవెన్ దో నేను కూడా చూశాను, ఒక అమ్మాయిగా నేను కూడా చూశాను, తల్లి ఏం నేర్పిస్తుంది తండ్రి ఏం నేర్పిస్తాడు అంటే, అమ్మాయి ఎలా ఉండాలి, ఆడపిల్లలాగే ఉండు, ఇలా ఒక మాట చెప్తారు. అమ్మాయి ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్పిస్తారు. కానీ అమ్మాయిలకు గౌరవం ఇవ్వాలి, అమ్మాయిల పట్ల ఎలా ప్రవర్తించాలనేది చెప్పరు సొసైటీలో. కొంతమంది పేరెంట్స్ చెప్తారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయిల్లో, అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను. అంటే మేడం, మీరు ఇంటి దగ్గర తల్లి ఉంటారు, కొంతమంది జాబ్ చేసుకోకుండా ఇంటి పట్ల చూసుకుంటా, వాళ్ళ తల్లి చెప్తుంది ఇంటికి వస్తానే ఇలా ఉండాలని. అసలు ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల పేరున పోతారు. ఆ పిల్లల్ని పొద్దున్నే రెడీ చేసి వాళ్ళకు క్యారీలో కట్టేసి వాళ్ళని స్కూల్ వ్యాన్కి ఇచ్చి పంపిస్తారు, ఇద్దరు ఉన్నారు. ఆ పిల్లలకు కనీసము చెప్పేదానికి వీళ్ళకి సమయం ఉండదు, వీళ్ళు ఆఫీస్లో బిజీ వచ్చేస్తారు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అదే అండి నేను చెప్పేది. వాళ్ళు ఆ టైం పెట్టుకోకపోవడం వల్ల ఫర్దర్గా లాస్ అయ్యేది వాళ్ళే కదా. ఇప్పుడు అబ్బాయిలనే కాదు మనం ఇక్కడ అనాల్సింది, అమ్మాయి కూడా చూడండి. చిన్న పిల్లలు స్కూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, టీచర్స్ ద్వారానో లేదా బయట పిల్లల వల్లనో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. మీరు కనీసం ఎంతసేపు ఉన్న డబ్బు సంపాదించాలి, వాళ్లకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అనుకుంటున్నారే కానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, టీచర్స్ ఎవరన్నా వీళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారా ఏంటని కూర్చోబెట్టుకొని ఫ్రెండ్లీగా మాట్లాడితే కదా సమస్య తెలిసేది. ఒక డబ్బు ఇస్తే సరిపోతుందా వాళ్ళకు? ఇంకేం అవసరం లేదా? ఇంకేమన్నా అంటే ట్యూషన్కి పంపిస్తాము టైం లేదు అని. కొద్దిగా టైంని మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం కేటాయించాలి. అలా చేసినప్పుడే పిల్లలు ఏమన్నా స్కూల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదా ఎవరన్నా వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తున్నారా. ఇప్పుడు ఒక కేసు చూశానండి నేను. ఒక అమ్మాయి ట్యూషన్కి వెళ్తుంటే దారిలో ఒక అతను, నేను చెప్పకూడదు అతను జాబ్ చెప్పకూడదు, నేను చూసిన కేసు. దారిలో ట్యూషన్కి వెళ్తుంటే దే బోత్ ఆర్ ఫాదర్ అండ్ మదర్, ఇద్దరు ఎంప్లాయీసే అనమాట. సో ఏదో ఈవినింగ్ ఇంటికి వస్తారు, వచ్చిన తర్వాత ఏదో వండి పెడుతుంది మదర్, వండి పెడుతుంది. ఫాదర్ ఏదో కావాల్సిన డొమెస్టిక్ గ్రాసరీస్ ఏవో ఉంటాయి కదా అవి తీసుకొచ్చి ఇస్తారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ పని వాళ్ళ పిల్లల్ని ట్యూషన్కి పంపించడం, ఇందులో బిజీగా ఉన్నారనమాట. ఈ పాప ట్యూషన్కి వెళ్తుంటే ఆ ట్యూషన్కి వెళ్ళే రూట్లో ఒక అతను ఎవ్రీడే ఈ అమ్మాయిని ఫాలో చేస్తున్నాడంట. పాప వచ్చి 6th క్లాస్ అండి, అంతే, పెద్ద పాప ఏం కాదు. తను ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావట్లేదు తనకి. అలా ఫాలో చేస్తూ ఉండగా అతను ఏదో ట్రైనింగ్కి వచ్చాడు అప్పుడు అక్కడికి. నేను సో అని చెప్పి నేను దాన్ని అంతా బయట పెట్టాను. నేను ఊరు అవన్నీ చెప్తే గనక అది సొసైటీలో అమ్మాయినే ఎక్కువ బ్లేమ్ చేస్తారు. చాలా మంది అసలు చెప్పుకోవడానికి కూడా చాలా మంది మహిళలు సంకోచిస్తున్నారు. అవును, ఇవన్నీ కొన్ని కేసెస్ చూసినట్లయితే గనక మనము ఇవన్నీ బయట పడతాయి, ఆడపిల్లే మన తర్వాత మన పరువు పోతుంది అని చెప్పి బయటికి రాకుండా వీటిని అక్కడే సప్రెస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్ వరకు కూడా పోరు, అమ్మాయికి చెప్పుకొని ఇవన్నీ బయటికి చెప్పొద్దు అని చెప్పి ఈ అమ్మాయిని భయపెట్టేసి భయానికి గురి చేసేసి లోపల పెట్టేసుకుంటారు పేరెంట్స్ భయపడి. ఒకవేళ స్టేషన్ వరకు వెళ్ళినా అక్కడ వస్తారనమాట పొలిటీషియన్స్, పెద్ద మనుషులు వచ్చి ఆ కేసు అక్కడే కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తారు స్టేషన్లోనే. అలా స్టేషన్లో కూడా ఒప్పుకోకుండా కేసు కట్టినా కూడా, ఎఫ్ఐఆర్ కట్టి చార్జ్ షీట్ అయ్యి కోర్టు వరకు వచ్చినా కూడా అక్కడ కూడా మళ్ళీ కాంప్రమైజ్ అవ్వడానికి అందరూ గుమిగూడి కాంప్రమైజ్ చేసి తర్వాత ఫ్యూచర్కి ప్రాబ్లం అవుతుంది, వాడిని ఇలా చేస్తే ఎలా, అలా చేస్తే ఎలా,
మహిళకు న్యాయం చేయకపోగా అబ్బాయిని ఎలా కాపాడదాం అనేదే వస్తుంది. ఎంతసేపు ఉన్న అఫెన్స్ చేసిన వాడు తెలియక చేశాడు వాడిని, ఇంకా ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేయడం వల్ల మీకేమొస్తుంది అని చెప్పని బ్రెయిన్ వాష్ చేసి అక్కడ హాస్టైల్ అయ్యేలాగా చేస్తారు కోర్టులో. క్రిమినల్ కేసెస్లో కాంప్రమైజ్ అవుతున్నాము మేము అంటే ఒప్పుకోరు, మేము లోక్ అదాలత్కి వెళ్తాము కాంప్రమైజ్ అవుతాము అంటే ఒప్పుకోరు జడ్జెస్ కూడా. సో ఇక్కడ ఇదే మనం ఫేస్ చేసేది, వచ్చి బ్రెయిన్ వాష్ చేసి అక్కడ హాస్టైల్ అయ్యేలాగా చేస్తారు కేసుని. ఇంకొకటి మేడం, ఇప్పుడు అమ్మాయి ఏదన్నా స్కూల్లో ఒక చిన్న విషయం జరిగి ఇంట్లో వచ్చి పేరెంట్స్ అంటే ఈ ఆఫీస్కి వెళ్ళి వస్తారు, వాళ్ళకి ఏదైనా చెప్దామంటే కనీసం ఆ అమ్మాయి మాట వినేదానికి కూడా కనీసం పేరెంట్స్ కు అదే అండి. నేను చెప్పాను కదా 6th క్లాస్ అమ్మాయి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, పేరెంట్స్ బిజీగా ఉన్నారు. ఆ అమ్మాయి ఒకవేళ చెప్తే ఏమంటారో, ఇంట్లో పేరెంట్స్ ఏమంటారో ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకొని నానా ఏం జరుగుతుంది ఏందని ఏ రోజున తల్లి కానీ తండ్రి కానీ ఫ్రెండ్లీగా మాట్లాడి టైం స్పెండ్ చేస్తే కదా చెప్పే ప్రయత్నం చేసినా. కానీ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తున్నారు మేడం, నువ్వు అమ్మాయివి నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని కొంతమంది అనడం వల్ల వాళ్ళలో ఇంకా భయం పెరుగుతుంది. అంటే వాళ్ళకి ధైర్యం కల్పించాలి, ఎందుకు జరుగుతుంది, నువ్వు భయపడొద్దు, ఏం జరిగినా నాకు చెప్పాలని ధైర్యం ఇవ్వకపోవడం కూడా ఇలా జరుగుతుంది అనుకోవచ్చు. కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. ఇప్పుడు నానా స్కూల్లో ఏం జరుగుతుందిరా, ఏంద్రా టీచర్, ఏ టీచర్ ఏం చేస్తుంది, ఏంటి ఎలా ఉంది, నీకు ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పి ఫ్రెండ్లీగా మాట్లాడితే దగ్గరికి తీసుకుంటే, నువ్వు తల్లివి కానీ తండ్రి కానీ ఆ ప్రేమ చూపిస్తే మీతో వాళ్ళు చెప్పుకోగలుగుతారు. మీరు ఆ టైం ఇవ్వకుండా ఫ్రీ టైంలో ఆ మొబైల్ చూసుకుంటా, ఆ తర్వాత ఏదో మీ వర్క్ మీరు చూసుకుంటా ఉంటే వాళ్ళకి ఎక్కడ టైం ఉంది? మీ పిల్లలు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు? వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారని వాళ్ళకి నమ్మకం కలగాలి కదా. ఆ 6th క్లాస్ అమ్మాయి అదే చేసింది. 2 వీక్స్ చూసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేయాలనో అర్థం కాలేదు. పోయి ట్యూషన్లో టీచర్కి చెప్పింది, సార్ నన్ను ఇట్లా ఫాలో అవుతున్నారు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పని. సో ట్యూషన్ టీచర్ కూర్చోబెట్టి ఆ అమ్మాయిని అడిగాడు, ఏందమ్మా ఈవెందో ఆ అమ్మాయి అతనితో చెప్తే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాడు అతను, ఏం జరిగింది తల్లి ఏమి అని చెప్పి కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయికి మంచినీళ్ళు ఇచ్చి మంచిగా అడిగితే, అంటే టీచర్ అక్కడ ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటున్నాడు. ట్యూషన్ టీచర్ ఇచ్చే అంత ధైర్యం నమ్మకం నీ బిడ్డలకు నువ్వు వీలేకపోతున్నావు. అది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఇక్కడ. అడిగితే సరే ఇలా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తా, ఇట్లా నేను వస్తుంటే నన్ను ఫాలో అవుతున్నాడు అని చెప్పని. అంటే తను చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది, ఇంట్లో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. అయితే ఇది ఈ అమ్మాయి ట్యూషన్కి వచ్చేటప్పుడు అతను ఫాలో అయ్యేది ఈ అమ్మాయితో పాటు వచ్చి ఇంకా రిమైనింగ్ పీర్ గ్రూప్స్ పిల్లలు ఉంటారు కదా, అంటే తనతో పాటు చదువుకునే పిల్లలు, ఆ ఏజ్ పిల్లలు, వాళ్ళు కూడా గమనించి ట్యూషన్ టీచర్కి చెప్పాడు. చెప్తే ట్యూషన్ టీచర్ అప్పుడు వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీరు రండి అని చెప్పి ట్యూషన్ దగ్గరికి పిలిపించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు అతని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ పోలీసులు కూడా ఒక విషయం ఆలోచించాలి, అక్కడ క్లియర్గా పెట్టడానికి ఎవిడెన్స్ లేదు కదా అని కూడా ఆలోచిస్తారు. కొన్నిటికి ఎవిడెన్సెస్ ఉండవండి, మనకు దొరకవు. అంతే కదా, సొసైటీలో చాలా జరుగుతూ ఉంటాయి, అన్నిటికీ ఎవిడెన్స్ మనం తీసుకురావాలంటే తీసుకురాలేము. సో ఎవిడెన్స్ కూడా దొరకవు అనమాట. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ముందుకు వచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు. కానీ కొంతమంది అది కూడా ఎలా 2 days తర్వాత కంప్లైంట్ ఇచ్చారు, వెంటనే ఇవ్వలేదు. అది కూడా కూర్చొని ఆలోచించుకొని, ఆడపిల్ల కదా ఈరోజు మనం బయటకు పోయి చెప్తాము, రేపు ఈ అమ్మాయికి పెళ్లి కాదేమో, సొసైటీలో అందరూ ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. తర్వాత వేరే వాళ్ళు వెళ్ళి మీరు ఇలా చేస్తే ఎలా, రేపు మనం ఇదే అదను చూసుకొని అతను మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తాడు కాబట్టి మనం కంప్లైంట్ ఇద్దాము అని చెప్పని ఒకరు ప్రోత్సహించడం వల్ల, ధైర్యం చెప్పడం వల్ల స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ మేడం ఇంకొకటి ఏం జరుగుతుందంటే, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ధైర్యంగా కంప్లైంట్ ఇచ్చాగానే ఆ పిల్లవాడు అంటే ఆ తప్పు నెక్స్ట్ చేయకపోగా దాన్ని ఏదో ఒక సీరియస్గా తీసుకొని ఆ అమ్మాయిని ఇంకా చాలా మనం చూస్తుంటాం, ఇంకా హరాస్ చేయడము, మనం గతం వెళ్తే యాసిడ్ దాడులు జరగడం చాలా జరిగాయి మనం చూస్తే. ఇలా చేయడం కూడా ఇప్పుడు మూవీస్లో చూపిస్తూ ఉంటారు, నువ్వు మీ ఇంట్లో చెప్తావా, స్టేషన్ వరకు తీసుకెళ్తావా, చూడు నిన్ను యాసిడ్ వేసి కాలుస్తాను, భయభ్రాంతులకు గురి చేయడము. అలా అమ్మాయిలు ఇంకా భయపడి బయటికి రాకోకుండా ఇంట్లో చాలా నలిగిపోతుంటారు. పేరెంట్స్ కూడా ధైర్యం కల్పించుకోగా చదువు మానిపడం ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కదా మేడం. ఇలా చేస్తుంటారు కాబట్టేనండి ఇప్పుడు మనము శ్రీలక్ష్మి చూసాము, విజయవాడలో కాలేజీలో, హైదరాబాద్లో డాక్టర్ పాపం ఆ అమ్మాయిని అలాగే చేసి కాల్ చేశారు. ఇప్పుడు మనము కలకత్తాలో చూసే డాక్టర్ ఎంతమంది అండి మనం చూస్తోంది. పేరెంట్స్ ఎందుకు భయపడుతున్నారంటే ఇలా అనిమల్ నేచర్ ఉండే అబ్బాయిలు ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఇందులో ఆడపిల్ల పేరెంట్స్ది తప్పు ఉండదండి, అమ్మాయిది తప్పు ఉండదండి. అబ్బాయి తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళు
ఈ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింటారో అప్పుడే అబ్బాయి పేరెంట్స్ అలర్ట్ అవ్వాలా, మన బిడ్డ ఏం చేస్తున్నాడు అనేది. అక్కడ వీళ్ళు కంట్రోల్ చేసినట్లయితే అంతవరకు రాదు కదా సిచ్యువేషన్. అంతే కదా. మన పిల్లోడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు మోస్ట్లీ అఫెన్సెస్ జరిగినవి వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడే ఎక్కువ అఫెన్సెస్ జరుగుతున్నాయండి, క్రైమ్కి పాల్పడుతున్నారు. ఇప్పుడు మనం కడప సిటీలో చూసుకున్నట్లయితే, కడప టౌన్లో కూడా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, ఎమ్మెల్యే గారు గంజాయి వాడుతున్నారు అని చెప్పి చెప్తూనే ఉన్నారు. డ్రగ్స్ వాడుతున్నారు ఎస్పీ గారిని. అసలు తల్లిదండ్రులు మేడం, ఇంకా దారుణమైన విషయం, తల్లిదండ్రులు వాళ్ళు తీసుకునే డ్రగ్స్ను వాళ్ళ బిహేవియర్ తట్టుకోలేక తల్లిదండ్రులు ఇంక్లూడ్ ఒక ఎమ్మెల్యే గారి కాడికి వచ్చి మా పిల్లల్ని కాపాడండి అని వాళ్ళు అడిగారంటే ఆ సన్నివేశం చూస్తానే ఎవరికైనా కానీ కడప నగరంలో ఎలా అనిపిస్తుంది మేడం? అదే అండి నేను చెప్పేది. ఒక ఎమ్మెల్యే గారు 2 లక్షల పైన ఉన్నటువంటి కడపలో, ఇది మనం కడప గురించే చెప్తున్నాం ఎగ్జాంపుల్, ఆవిడొక్కరు ఎలా చేస్తారు అంటే, మీ పిల్లల్ని మీరు మీ చేతుల్లో నుంచి జారిపోయారు, అలా పెంచుకున్నారు మీ పిల్లల్ని మీరు. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత మీ పిల్లల జోబుల్లో ఏమున్నాయి, ఇవన్నీ మీరేం పట్టించుకోరా? మగపిల్లోడు అంటే మగపిల్లోడు బయట తిరుగుతాడు, ఒక సామెత ఉంది, ఆడది తిరిగి చెడిపోతుంది, మగోడు తిరక్క చెడిపోతాడు అని. ఈ సామెత నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నానండి నేను. అవునా? చాలా మంది అంటారు, సందర్భం వచ్చినప్పుడు అదే మాటే చెప్తారు. కానీ ఈ రోజు చెడిపోయింది మీ బిడ్డలే కదా, ఈ సామెతతో మీరే చెడగొట్టారు కదా. అంటే మీ అబ్బాయి ఎవరితో తిరుగుతున్నారు, ఏంటి, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు అనేది మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్. పేరెంట్స్ ఎస్పెషల్లీ తల్లి చూసుకోవాలా. తండ్రి అనే అతను ఫీడింగ్ బ్రెడ్ విన్నర్ అనమాట. అంటే మోస్ట్లీ మన ఫ్యామిలీస్లో ఉండేది, వెళ్ళి వర్క్ చేసి జాబ్ చేసి వాళ్ళు ఫ్యామిలీకి ఏం కావాలో సమకూర్చడంలో బిజీగా ఉంటారు. తల్లి చూసుకోవాల్సి వస్తుంది. అది చూసుకొని ఫాదర్కి చెప్పి, ఇంట్లో పేరెంట్స్కి చెప్పి కూర్చోబెట్టి చక్కగా మంచి చెడుగానో ఒక దెబ్బ కొట్టైనా సరే మన పిల్లల్ని మనం హద్దుల్లో పెట్టుకుంటే ఈ స్టేజ్ వరకు రాదండి. మన పిల్లలు ఇప్పుడు గంజాయి, ఇప్పుడు అబ్బాయిలే కాదండి, అమ్మాయిలు కూడా ఎలా తయారయ్యారంటే, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలవడము, డ్రింక్ చేయడము. 2 అమ్మాయిలు కొంతమంది నేను చూసిన గ్రూప్స్, నేను కూడా చూస్తుంటాను కదా, 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు కలిసి ఆ పాలకొండలకు వెళ్ళడము. అంటే ఇక్కడ జరిగేది ఇది సిటీ కల్చర్ జరుగుతోంది. అక్కడ డ్రింక్ చేయడము. ఏమంటే ఫ్రెండ్స్ అంటారు, కానీ నువ్వు నమ్మి వాళ్ళతో వెళ్తున్నావు, వాళ్ళు నిన్ను ఏమీ చేయరు, నీకు సేఫ్టీగా ఉంటారు అని చెప్పి నువ్వు వెళ్తున్నావు. కానీ నమ్మి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అదే వాళ్ళు ఛాన్స్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు కూడా మత్తులోనే ఉంటారనమాట. ఆ టైంలో మిస్టేక్ జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ?